ఎవ్రీ మంత్ మీ అకౌంట్ లో శాలరీ క్రెడిట్ అవగానే మీరు నిజంగానే సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారా, లేదా ఇంకా ఎంత ఖర్చు ఉందనే టెన్షన్ మొదలవుతుందా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతోంది. ఇంకొక పక్క జాబ్ సెక్యూరిటీ అనేది పర్మనెంట్ గా లేదు. కంపెనీలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, అండ్ అలానే మార్కెట్ లో ట్రెండ్స్ కూడా మారుతున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇన్కమ్ అనేది కేవలం శాలరీ ద్వారా వస్తే సరిపోతుందా? ఇవాళ ఈ వీడియోలో అయితే నేను మనం ఫైనాన్షియల్ గా బాగా స్టేబుల్ గా ఉండడం కోసం కొన్ని పాసివ్ ఇన్కమ్ ఐడియాస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, లేకపోతే కొత్తగా చూస్తున్నా, ముందుగా మై పైసా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ మమ్మల్ని ఇంకా మోటివేట్ చేసి మంచి మంచి వీడియోస్ ని మీ ముందరికి తీసుకురావడానికి ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్క విషయం అయితే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. శాలరీ అనేది కేవలం సర్వైవల్ కోసం ఒక ఎసెన్షియల్ నీడ్ మాత్రమే. ఎందుకంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండాలి అంటే కేవలం శాలరీతో ఈ రోజుల్లో మనం బతకడం అనేది చాలా కష్టం. అందుకనే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం మనకి పాసివ్ ఇన్కమ్ అయితే ఈ రోజుల్లో తప్పనిసరి. ఈ వీడియోలో నేను ఫాస్ట్ రిచ్ స్కీమ్స్ గురించి మాట్లాడను, అలానేసి నెలలో కోటీశ్వరుడయ్యే కథలు చెప్పను. కానీ 2026లో ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్నటువంటి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడం కోసం కొన్ని ప్రాక్టికల్ పాసివ్ ఇన్కమ్ ఐడియాస్ గురించి మాత్రం మాట్లాడబోతున్నాను. అండ్ ఈ పాసివ్ ఇన్కమ్ ఐడియాస్ లో అసలు రిస్క్ ఏంటి, రిటర్న్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎలాంటి పాసివ్ ఇన్కమ్ ఐడియాని ఎవరు చూస్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఐడియాలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ అసెట్స్. మనలో చాలా మందికి తెలియకుండానే చాలా మంచి స్కిల్స్ అయితే ఉంటాయి, కానీ వాటిని ఎలా మానిటైజ్ చేసుకోవాలనేది ఐడియా ఉండదు. అందుకనే ముందుగా నేను ఈ పాసివ్ ఇన్కమ్ ఐడియాస్ లో డిజిటల్ అసెట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు గనక డిజిటల్ అసెట్ ని ఒక్కసారి క్రియేట్ చేసినట్లయితే అది మీకు 24 అవర్స్ మీకోసం పనిచేసే ఒక ఇన్కమ్ సోర్స్ అవుతుంది. మరి ఈ డిజిటల్ అసెట్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్తాను చూడండి. ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, నోషన్ టెంప్లెట్స్ లేదా ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు. సో వీటిని మీరు ఇంట్లోనే ప్లాన్ చేసుకొని పాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కనుక ఈ స్కిల్ ఉన్నట్లయితే మీరు ఇంటి దగ్గర నుండే ప్రశాంతంగా స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ అనేది మనం ఏదో ఫిజికల్ షాప్ ఇన్స్టాల్ చేసినట్లు ఉండదు. బేసిక్ గా వాటికైతే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ ఇవి మాత్రం మీరు ఇంట్లో నుండే మీ ఫోన్ మరియు ల్యాప్టాప్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినంత కేవలం ఒక ఇంటర్నెట్ కనెక్షన్. అండ్ ఈ రోజు మనకి కంటెంట్ అనేది గ్లోబల్ గా అవైలబిలిటీలో ఉంది. సో మీరు ఏదైనా ఒక నీష్ ని ఎంచుకొని మీరైతే కంటెంట్ ని స్టార్ట్ చేయవచ్చు. అండ్ దీనికోసం మీరేమి స్పెషల్ గా జర్నలిస్ట్ లాగా ప్రతిదీ క్లియర్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎంచుకున్నటువంటి నీష్ లో మీరు రెగ్యులర్ గా కంటెంట్ ని కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్ ని నీష్ గా ఎంచుకున్నారు అనుకుందాం. సో ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు కనుక ట్యాక్స్ రిలేటెడ్ అప్డేట్స్ మాట్లాడారనుకోండి, మీరు తొందరగానే ఎక్స్పర్ట్ గుర్తింపుని పొందుతారు. సో గ్రాడ్యువల్ గా మీరు ఈ ఫైనాన్షియల్ నీష్ లో ఎక్స్పర్ట్ అవుతున్నట్లయితే మీరు ఒక ఈ బుక్ ని కూడా రిలీజ్ చేయండి. అండ్ ఈ బుక్ కాస్ట్ మీరు 500 వరకు పెట్టినా మీకు ఎక్స్పర్ట్ అనే గుర్తింపు ఉండడం వల్ల ఈ బుక్స్ కూడా మీకు ఆన్లైన్ లో మంచి పబ్లిసిటీని తీసుకొస్తాయి. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించండి. వన్స్ మీ ఛానల్ కనుక యూట్యూబ్ లో మానిటైజ్ అయితే మీకు అక్కడి నుంచి పాసివ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ ఎక్స్పర్ట్ గుర్తింపు ఉండి ఈ బుక్ రిలీజ్ చేయడం వల్ల ప్లాట్ఫామ్ ఫీజెస్ తీసేసినా కూడా మీకు 200 నుంచి 300 రూపాయలు పర్ డేకి వచ్చినా మీరు 30 డేస్ కి ఆల్మోస్ట్ ఒక 12,000 రూపీస్ వరకు అయితే అప్రాక్సిమేట్ గా ఎర్న్ చేయవచ్చు. బట్ మీరు డిజిటల్ అసెట్స్ ద్వారా ఇలా ప్రాక్టికల్ గా ఇన్కమ్ ని ఎర్న్ చేయాలంటే మీకు కన్సిస్టెన్సీ మరియు టైమింగ్ రెండు చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ గా మంచి కంటెంట్ ని ఫాలో అవుతూ ట్రెండ్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. అండ్ మీరు పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనే ప్యాషన్ ఉన్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది స్కేలబుల్ మోడల్. ఇప్పుడు సెకండ్ ఐడియాలోకి వెళ్దాం, విచ్ ఈస్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్. మనలో చాలా మంది సేవింగ్స్ అయితే చేస్తూ ఉంటారు, కానీ ఈ సేవింగ్స్ అమౌంట్ ని ఎక్కడ పార్క్ చేస్తారు? వాళ్ళ యొక్క సేవింగ్స్ అకౌంట్ లో పార్క్ చేస్తూ ఉంటారు. బట్ మీకు బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది? దీని మీద ఒక 3 to 4% వరకే చేస్తుంది. కానీ మనకి ఆల్రెడీ ఇండియాలో యావరేజ్ గా ఇన్ఫ్లేషన్ అనేది 6 to 7% వరకు ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మనం ఈ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే చోటే మనీని ఇన్వెస్ట్ చేయాలి. అందుకోసమనే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్. అండ్ మోర్ ఓవర్ ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ కి గవర్నమెంట్ బ్యాకప్ కూడా ఉంటుంది. బట్ బేసిక్ గా మీకు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ లో 5 years లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే యావరేజ్ గా మీకు 7.4% ఇంట్రెస్ట్ వరకు అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 lakhs అనేది ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సో మీరు కనుక 5 lakhs ఇన్వెస్ట్ చేసినట్లయితే నెలకి ఎంత కాదన్నా సుమారు 3,000 రూపీస్ అనేది మీ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఇలా క్రెడిట్ అవడం మాత్రమే కాదు, మీకు 5 years కి రెగ్యులర్ క్యాష్ ఫ్లో కూడా ఉంటుంది. సో 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మీరు కనుక అమౌంట్ ని విత్డ్రాల్ చేసుకున్నట్లయితే మీకు ప్రిన్సిపల్ తో పాటు జనరేట్ అయిన ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. బట్ ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ లో మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దీనికి ట్యాక్స్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ATC బెనిఫిట్ అయితే ఉండదు. బట్ మీరు కనుక రెగ్యులర్ గా సేఫ్ గా మరియు క్యాష్ ఫ్లో కావాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మూడో పాసివ్ ఇన్కమ్ ఐడియాకి వద్దాం.
ఇది వచ్చేసి ఎఫ్డీని స్మార్ట్ గా వాడుకునే ప్లాన్. ఎఫ్డీ అనగానే మీకు చాలా బోరింగ్ గా అనిపించింది కదా, కానీ సరిగ్గా వాడితే మీకు దీంట్లో డబుల్ బెనిఫిట్ ఉంటుంది. మీరు గనక హై ఇంట్రెస్ట్ జనరేట్ చేసే ఎఫ్డీలో గనక అమౌంట్ పెట్టినట్లయితే అండ్ ఆ ఎఫ్డీ మీద మీరు ఒక క్రెడిట్ కార్డ్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ పెనాల్టీ తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ఎఫ్డీ బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు అండ్ మీకు ఓవరాల్ గా క్రెడిట్ స్కోర్ కూడా బిల్డ్ అవుతుంది. ఇండియాలో చూసుకుంటున్నట్లయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంక్ ఎఫ్డీలకు 5 లక్షల వరకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మీ ఎఫ్డీకి ఇది ఒక సేఫ్టీ లేయర్. కానీ మీరు ఈ ఎఫ్డీ మీద క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నట్లయితే మీరు దాన్ని డిసిప్లైన్ గా యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు కనుక దీన్ని డిసిప్లైన్ గా యూజ్ చేయకపోతే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ చార్జెస్ అనేవి జనరేట్ అవుతాయి. కానీ మీరు కనుక ప్లాన్ గా యూజ్ చేసినట్లయితే మీకు సేవింగ్స్ తో పాటు క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు 4వ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాకి వద్దాం, విచ్ ఇస్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ రీట్స్. హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి నగరాల్లో మీరు గనక కమర్షియల్ ప్రాపర్టీ కొనాలంటే మీకు కోట్లలో అమౌంట్ అవుతుంది. అది అందరికీ సాధ్యం కూడా కాదు. కానీ రీట్స్ ద్వారా మీరు చిన్న మొత్తంలోనే పెద్ద కమర్షియల్ ప్రాపర్టీలో భాగస్వాములు అవ్వచ్చు. ఇండియాలో లిస్టెడ్ రీట్స్ లో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, అలానే నెక్సస్ సెలెక్టెడ్ ట్రస్ట్ వంటి సంస్థలు ఉన్నాయి. వీళ్ళు బేసిక్ గా ఐటీ పార్క్స్, మాల్స్ మరియు ఆఫీస్ స్పేస్ ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. చట్ట ప్రకారం రెంటల్ ఇన్కమ్ లో 90% అనేది మీరు ఇన్వెస్టర్లకి పంపిణీ చేయాలి అండ్ దీంట్లో మీకు సుమారు 6 to 7% డివిడెండ్ ఈల్డ్ అయితే వస్తుంది. సో మీరు కనుక 10 లక్షలు పెడితే సంవత్సరానికి 60,000 నుండి 70,000 వరకు డివిడెండ్ ఈల్డ్ అయితే వస్తుంది. కానీ ఈ డివిడెండ్ అనేది మీకు క్వార్టర్లీ పే అవుట్ గా వస్తుంది. అదనంగా మీకు గనక ఆ ప్రాపర్టీ విలువ గనక పెరిగినట్లయితే యూనిట్ ధర కూడా పెరుగుతుంది. బట్ ఈ ఫీల్డ్ లో వచ్చేసి మీకు మార్కెట్ వాలటాలిటీ ఉంటుంది. కానీ ఇది పూర్తిగా సేఫ్ మరియు ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే కాదు. మీకు రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ కోసం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 5th ఐడియా వచ్చేసి అసెట్స్ ని రెంట్ గా ఇవ్వడం. పాసివ్ ఇన్కమ్ అనగానే మనం కొత్తగా బిజినెస్ ని స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గర మెట్రో సిటీస్ లో ఖాళీగా ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటే మీరు వాటిని పార్కింగ్ ప్లేస్ కి ఇవ్వచ్చు. ఎలానో మనకి మెట్రో సిటీస్ లో వెహికల్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పార్కింగ్ స్పేసెస్ నుంచి మీరు అమౌంట్ అయితే పాసివ్ గా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు ఇంట్లో ఒక స్పేర్ రూమ్ ఉన్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పనిచేసే వాళ్ళకి మీరు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇచ్చి ఆ రూమ్ ని కూడా మీరు రెంట్ కి ఇవ్వచ్చు. దీని ద్వారా కూడా మీరు పాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర కనుక కార్ అనేది ఖాళీగా ఉన్నట్లయితే మీరు దాన్ని కూడా రెంటల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని రెంట్ కి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మీకు రిస్క్ మరియు మెయింటెనెన్స్ అయితే ఉంటాయి. బట్ మీ దగ్గర కార్ ఉన్నట్లయితే మీరు దానికోసం సపరేట్ గా ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. దీన్నే అసెట్స్ ని రెంట్ కి ఇచ్చే ఆప్షన్ అంటారు. సో ఇవ్వండి మనకున్నటువంటి 5 పాసివ్ ఇన్కమ్ ఐడియాస్ అయితే. సో మీరు కనుక పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలంటే మీరు ఇనిషియల్ గా కొంచెం టైం మరియు ఎఫర్ట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీ సైడ్ నుంచి కొంచెం క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో ఇలా మీరు డిజిటల్ అసెట్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సేఫ్ ఇన్కమ్ కోసం ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ని ఉపయోగించుకోవచ్చు. అండ్ క్రెడిట్ బిల్డింగ్ కోసం ఎఫ్డి స్ట్రాటజీ వాడుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ కోసం రీట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ తో మానిటైజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే మనం ఓవరాల్ గా పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో మీకున్నటువంటి లైఫ్ స్టైల్, అలానే మీరు తీసుకోగలిగేంత రిస్క్, అలానే మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ తో ఇలా పాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకునే ప్లాన్స్ అయితే మీరే చూస్ చేసుకోండి. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మై పైసా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.